ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 19, 20 తేదీల్లో మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో మీ ఎలాంటి కళ నెరవేరుతుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళన. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 19, 20 తేదీల్లో మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరు అందరికీ మంచి చేసినా కానీ మీ మంచితనాన్ని ఎవరు గుర్తించలేరు. ఈ యొక్క సింహ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏంటంటే ఒక్కసారి స్నేహం చేస్తే చివరి వరకు కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ యొక్క సింహ రాశి వారికి అందరూ కూడా అదే కారణంతో చాలాసార్లు వీరిని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ యొక్క మంచితనాన్ని కొందరు బలహీనంగా భావించారు. మీ యొక్క నిజాయితీని కొంతమంది ఉపయోగించుకున్నారు. ఆ యొక్క సంఘటన మీ మనసులో ఇప్పటి వరకు ఒక పెద్ద ముద్ర వేసుకొని ఉండవచ్చు. కానీ గ్రహాల కదలికలు ఇప్పుడు మారుతున్నాయి. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ప్రతి అనుభవం ఇప్పుడు మీకు ఒక పాఠంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అప్పట్లో మీరు ఏడ్చిన పరిస్థితి ఇప్పుడు నవ్వుకునే జ్ఞాపకంగా మారుతుంది. ఎందుకంటే అదే అనుభవం ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడబోతుంది. ఈ 2 రోజుల్లో మీకు ఒక వ్యక్తి నుంచి ప్రతిపాదన రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు. అది మొదట అయితే మీకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ గత అనుభవం వల్ల ఈసారి మీరు అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే మీరు నిర్ణయాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అదే మీ యొక్క విజయానికి పెద్ద కారణం కూడా అవుతుంది. మీరు గతంలో అప్పు ఇచ్చి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి మాత్రం ఈ 2 రోజుల్లో మీకు గుర్తుకు వస్తారు. లేదా మీపై నమ్మకం లేక దూరమై వెళ్ళిపోయిన వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన కాకుండా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచన చేయండి. ఎందుకంటే
శని ప్రభావం ఉన్న ఈ యొక్క సమయంలో క్షమించే మనసు ఉన్నవారికి గురుగ్రహ అనుగ్రహం అనేది ఎక్కువగా లభిస్తుంది. కుటుంబంలో కూడా గతంలో జరిగిన ఒక అపార్థం ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు మీతో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల మధ్య జరిగిన విభేదాలు తగ్గి శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభం అవుతాయి. మీరు చెప్పేటువంటి ఒక్క మాట అందరినీ కలిపే వంతెనగా మారుతుంది. ఈ 2 రోజుల్లో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇది నేను ఇంతకుముందు వదిలివేసిన చూసిన పరిస్థితి అన్న భావన కూడా మీలో కలుగుతుంది. అలాంటి సమయంలో తొందరపడకుండా మీరు ఆలోచించి ముందుకు వెళితే దేవుడు మీకు ఇస్తున్నటువంటి హెచ్చరికను మీరు గమనిస్తారు. ముఖ్యంగా గత గుర్తు చేసి ఈసారి సరైన దారి చూపించడానికి భగవంతుడు అయితే ప్రయత్నిస్తున్నాడు. సింహ రాశి వారికి గత కొంతకాలంగా ఒకే ప్రశ్న అనేది మీ మనస్సులో అయితే తిరుగుతూ ఉంది. ఎంత కష్టపడుతున్నాను అయినా ఎందుకు ఫలితం ఆలస్యం అవుతుంది అనేటువంటి భావన మీ మనస్సులో చాలా ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి వెంటనే ఫలితం అనేది రావడం లేదు. కొన్నిసార్లు మీ అన్న ప్రశ్న మీ మనసులో మెదులుతుంది. కొంతమంది వ్యక్తులు, కొందరు నమ్మిన వారు మధ్యలోనే మీకు దూరం అయ్యారు. మరికొందరు మీ యొక్క విజయాన్ని చూసి సంతోషపడాల్సింది పోయి మీ యొక్క వెనకాల మాట్లాడారు. సింహ రాశి స్వభావమే అలాంటిది. ఎంతటి కష్టం వచ్చినా సరే మీ బయటకు బలంగా కనిపిస్తారు. లోపల బాధ ఎవరికి చెప్పకుండా భరిస్తారు. అదే బలం ఇప్పుడు మీకు మాత్రం కొన్నిసార్లు మీ యొక్క బలహీనత కూడా అవుతుంది. అందుకే ఈ 2 రోజుల్లో గ్రహాల కదలికలు మారడం వల్ల గ్రహాల సంచారం మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీ యొక్క తీసుకునేటువంటి నిర్ణయం రాబోయే రోజుల్లో ఫలితాలను నిర్మించే అవకాశం ఉంది. ఉద్యోగానికి ఇది సంబంధించింది కావచ్చు, పెట్టుబడికి సంబంధించిన అవకాశం వార్త కావచ్చు, అలాగే కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయమై లేదా ఒక వ్యక్తిని మళ్ళీ నమ్మాలా వద్దా అనేటువంటి సందిగ్ధ పరిస్థితి కూడా కావచ్చండి. ఏది ఏమైనా తొందరపాటు ఈ సమయంలో మీకు శత్రువుగా మారుతుంది. సూర్యుడు మీ యొక్క రాశికి అధిపతి కావడం వల్ల మీలో ధైర్యం అనేది ఇప్పుడు ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ధైర్యంతో పాటు సహనం కూడా ఉంటేనే విజయానికి సుగమనం దారి అవుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో గతంలో జరిగినటువంటి మంచి అవకాశం చివరి నిమిషంలో చేజారిన సందర్భం ఇప్పుడు మీకు గుర్తుకు వస్తుంది. కానీ ఈ సమయంలో అప్పుడు మీరు చేసినటువంటి ఒక పొరపాటు ఎంత పెద్ద ప్రభావం చూపిందో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. అలాగే ఈ సమయంలో అదే తప్పు చేయకూడదని గ్రహాలు కూడా మీకు కొన్ని సంకేతాలు ఇస్తారు. ఎవరో ఒకరు ఇచ్చే సలహా మీకు సాధారణంగా అనిపిస్తుంది. అదే మీకు ఈ సమయంలో ఒక పెద్ద మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ 2 రోజుల్లో కూడా పెద్దల మాటలను మీరు గౌరవించండి, తేలికగా తీసుకోకండి. మీ యొక్క ఇంటి గడప దాటే వ్యక్తి మీ భవిష్యత్తుకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక బంధువు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక పరిచయం కూడా కావచ్చు. వారి మాటల్లో మీకు ఒక కొత్త దారి కనిపిస్తుంది. అయితే అందరూ చెప్పింది వెంటనే నమ్మకుండా మీ యొక్క అంతరాత్మ ఏమి చెబుతుందో ఈసారి వినండి. సింహ రాశి వారికి అంతర్గత స్వరం చాలా బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ స్వరాన్ని వినగలిగితే తప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి చాలా కాలంగా వాయిదా పడ్డటువంటి ఒక పని ఇప్పుడు ప్రారంభించాలన్న ఆలోచన వస్తుంది. అదే
సరైన సమయం కూడా. డబ్బుకు సంబంధించి నిర్ణయం మాత్రం ఆలోచించి తీసుకోండి. ఎవరైనా సరే ఇక్కడ పెట్టుబడి పెట్టండి లేకపోతే పోతుంది అని ఒత్తిడి మిమ్మల్ని చేసినట్లు అయితే వెంటనే మీరు స్పందించకండి. ఈ సమయంలో ఆలస్యమైన నష్టం లేదు, కానీ తప్పు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం అనేది చాలా కాలంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కొందరు మీ యొక్క గురించి మంచి మాటలు మాట్లాడతారు. మీ యొక్క పనితీరు, మీ యొక్క నిజాయితీ గురించి ప్రశంసలను కురిపిస్తారు. గతంలో మీ యొక్క విలువ గుర్తించని వారు ఇప్పుడు మీ యొక్క సహాయాన్ని కోరుతారు. అలాంటి సమయంలో అహంకారం చూపకుండా మీరు నిశ్శబ్దంతో స్పందిస్తే, వినయంతో స్పందిస్తే దైవానుగ్రహం కూడా మరింత పెరుగుతుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే మీ జీవితంలో భగవంతుని అనుగ్రహం ఉండటం వల్ల అతిపెద్ద మార్పులను చూస్తారు. ఈ 2 రోజుల్లో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది. వ్యాపారం చేసే సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ప్రేమ బంధంలో ఉన్న సింహ రాశి వారు మీ ప్రేమ ఇప్పుడు వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అయితే ఊహించని విధంగా మంచి లాభాలు పొందుతారు. అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి సింహ రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీ ఉద్యోగంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సహోద్యోగులతో ఉన్న మనస్పర్ధాలు తగ్గిపోయి పరస్పర అనుబంధం ఏర్పడుతుంది. ఈ 2 రోజుల్లో అయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీరు చేసిన త్యాగాలను, మీరు చేసిన మంచి పనులను ఇప్పుడు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వివాహ ప్రయత్నాలకు సంబంధించింది కావచ్చు. ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీరు కోరుకున్నటువంటి రంగంలో మీకు ఉద్యోగం దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీరు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొంత స్థలం కొనుక్కోవాలి అనేటువంటి ఒక కళ మీ మనస్సులో బలంగా ఉండిపోయింది. అటువంటి కళ ఈ 2 రోజుల్లో నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో చంద్రుని వల్ల ఇలాంటి ఒక పెద్ద కోరిక, పెద్ద కళ అయితే నెరవేరే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కూడా మీ ముందుకు రావచ్చు. అటువంటి సంబంధమే ఇప్పుడు సెటిల్ కావచ్చు. అలాగే విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు చదువుపై ఏకాగ్రతను పెంచుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మీరు ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే సక్సెస్ను చూస్తారు. ముఖ్యంగా ఏ ప్రయత్నం చేసినా భగవంతుని నామస్మరణతో పనులను మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా సింహ రాశి వారి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే మీరు వీలైతే ప్రతి సోమవారం రోజున అయితే శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన, అభిషేకం చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి, మంచి ఫలితం పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ 2 రోజులు శని భగవానుని ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.